నేను జైలుకి వెళ్తే నోరు తగ్గాలా? నేను జైలుకి వెళ్తే భయపడాలా? నన్ను జైల్లో పెడితే పిరికివాడిని అవ్వాలా? ఎందుకు అవ్వాలంటున్నా? సర్వం తెలిసిన వాడిని కొద్దో గొప్ప. మీరు జైల్లో పెడితే ఉనికిపోయేటువంటి వ్యక్తిని కాదు, మీరు దాడులు చేస్తే పారిపోయేటటువంటి వ్యక్తిని కాదు. ధైర్యాన్ని ప్రదర్శించవలసిన సమయమే అదని భావించాను నేను. అందుకనే ధైర్యంగా ఉన్నాను. ఎన్ని రోజులైనా లోపల ఉంటానన్నాను. సరే, మా అమ్మాయి ఏదో మాట్లాడింది, మా అమ్మాయిని ఉసుకులి పంపించాం. మా అమ్మాయి అట్లా మాట్లాడిందని నాకు తెలియదు. దిస్ ద ఫస్ట్ టైం. ఆ ఆవేదన, మన ఇంటి మీద జరిగిన దాడి, మా నాన్న మీద జరిగిన దాడి, నా మీద జరుగుతున్న దాడి, లేదా నా తల్లి మీద జరుగుతున్న దాడి, మా ఇంటి మీద జరుగుతున్న దాడి కళ్ళారా చూసిన తర్వాత గుండె రగిలి మాట్లాడింది. తప్పే ఉంది? దాన్ని కూడా తప్పుపట్టే కార్యక్రమం చేస్తున్నారు. చేసుకోనండి, మనకేం అభ్యంతరం లేదు. ఏది వాస్తవమో, ఏది అవాస్తవమో, ఏది ధర్మమో, ఏది ధర్మం కాదో ప్రజలకు గ్రహించే శక్తి ఉంది. మాట్లాడకపోవచ్చు, ప్రస్తుతం మాట్లాడవలసి వచ్చేప్పుడు మాట్లాడతారు.